సిగ్గుండాలే సారు. ఇప్పుడు నేను 1000 ప్రకటిస్తా ఈ వీడియోని 100 కోట్ల వ్యూస్ వచ్చేలాగా చేయండి, మీకు అది చేస్తా ఇది చేస్తా, హైదరాబాద్ సిటీ మొత్తం రాసిస్తా అని నేను 1000 హామీలు ఇస్తా. ప్రకటించడానికి ఏం పోతుంది? అసలు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దగ్గరగా కూడా మీరు ఇంకా ప్రకటించుకుంటూనే ఉంటే మరి అవి అమలయ్యేవెప్పుడు? మహిళలు మీరు అంటున్నటువంటి హామీలను అనుభవించేదెప్పుడు? ఫస్ట్ అసలు ఈ పాయింట్లో ఒక్కొక్కటి చదువుతుంటే పాలు ఎట్లా విండాలి, పొద్దుగాల లేచి బర్లకు గడ్డెట్లేయాలి, ఇవేనా పెండెట్లెత్తాలి. అరే ఎంత సిగ్గులేని జన్మ అయిపోయింది ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళది అని అనిపించింది. మరి ఈ పథకాన్ని మీరు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం ఇస్తున్నామని చెప్పనీక మీకు సిగ్గెట్లు వచ్చింది అని అడుగుతున్నా. అసలు ఏంది జెండర్ పరంగా ఇవ్వాల్సినటువంటి స్కీములా ఇవి? ఈ హామీలను మీరు విమెన్స్ డే రోజు ఎక్స్క్లూజివ్గా పొడుగా అసలు రోడ్డు మీద ఎక్కడ పోతే అక్కడ బోర్డులు పెట్టి హోర్డింగులు పెట్టి ఇట్లా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారు కదా. ప్రభుత్వ ఖజానాను ఇట్లా వృధా చేస్తలేరా మీరు? 8th 9th క్లాస్ పిల్లలకి కడుపు వస్తుందయ్యా. విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి రేప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎక్కుతుందా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా. సిగ్గుండాలి సార్ గింతనన్నా, సిగ్గుండాలి సార్ గింతనన్నా, సిగ్గుండాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి సిగ్గుండాలి, ఎందుకు సిగ్గుండాలి అవన్నీ మాట్లాడాలంటే ఈ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వకండి. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనే పేరు మీద మీరు ఈ హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా కానీ మెట్రో పిల్లర్స్ మీద ఈ ఏంటి ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ఇట్లా కొన్ని పేర్లతోటి ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. బాగా ఆర్భాటమైనటువంటి ప్రచారాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత కనీసం పౌరులుగా మనం ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి వీడియోలో చెప్తా. దాంతో పాటు అసలు ఎవరికి సిగ్గుండాలి అన్నది వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా వెనుక మీరు చూస్తున్నారా, పెద్ద హోర్డింగ్ ఉంది. మహిళల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అభయహస్తం నుంచి ఒక 6 గ్యారంటీలు మహిళల చేయూత కోసం అని చెప్పేసి ప్రకటన చేసింది. ఒక్కొక్క లైన్ వెనక ఒక్కొక్క పుస్తకాన్ని రాయొచ్చు. అన్ని ప్రశ్నల్ని మనం ప్రభుత్వం మీదకి సంధించవచ్చు. మీరు బాగా గమనిస్తే తెలంగాణ ప్రభుత్వము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఇది ప్రజా ప్రభుత్వంగా ఏర్పడింది అని చెప్పేసి హంగులు ఆర్భాటాలు చాలా కోట్లు ఖర్చు పెట్టి ప్రచార కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ లో కూడా ఒక పెద్ద సభ పెట్టి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ని ఇస్తాము అని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. మరి వాటిలోని వాస్తవాలన్నీ అసలు సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. ఇంత ఓపెన్ గా అబద్ధపు ప్రచారాలు అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేంత ధైర్యం మీకు ఎట్లా వచ్చింది? అరే గింతనన్నా సిగ్గుండాలే కదా. ఇన్ని హామీలు ఇంత ప్రచార ఆర్భాటాలు. అసలు ఆ మనిషి ఎంత ధైర్యంతో పౌర సమాజాన్ని మోసం చేస్తా ఉన్నాడు అంటే మహిళల యొక్క జీవితాలు మన ముఖ్యమంత్రి గారికి పట్టవా? మహిళల జీవితాలకు విలువ లేదా? అసలు ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కనీసం 10% కూడా నెరవేర్చుకున్నప్పుడు విమెన్స్ డే సెలబ్రేషన్లు ఎందుకు, విమెన్స్ డే గ్రీటింగ్స్ ఎందుకు అని నేను అడుగుతా. ఇందులో ఉన్న ఒక్కొక్క లైన్ ని గంటలు మనం చర్చించుకోవచ్చు. వాటి అంతేందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మన స్టూడియోలోకి వెళ్దాం పదండి. ఎందుకంటే మీరు ఈరోజు హైదరాబాద్ మొత్తం మీరు ఎక్కడ చూసినా ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి. వీటిని ఎండగడదామా? ఎంత సిగ్గుంది ఏం లేదు అన్నది చూద్దాం పదండి. సిగ్గుండాలే సారు, దానికి కంటిన్యూయేషన్ చెప్పుకుందామా? మరి ఇంతకి దిశ పత్రిక మెయిన్ పేపర్ ఓపెన్ చేస్తే ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి వార్త ఉంది. మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంట. ఒక హుక్ లైన్ ఉంది అబ్బా, ఒక హుక్ లైన్ ఉంది. ఇది తెలంగాణ తల్లి స్ఫూర్తిగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రజా ప్రభుత్వం.
ఇట్లాంటివన్నీ వార్తాపత్రికల్లో రాసుకుని ఆహా ఓహో ప్రభుత్వాలు మాకెంత చేస్తున్నాయని సంబరపడ్డానికి తప్ప ఇంకా దేనికి అన్న పనికొస్తాయా అన్నది మీరే చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు గమనించినట్టయితే దగ్గర 15 నెలలు అవుతుంది. 15 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో వాటిలో ఎంత శాతం క్లియర్ చేసిర్రు మీరు చెప్పండి. కొంచెం ఇంటర్స్పీక్ చేసుకుంటే అసలు దాదాపుగా 90% హామీలు ఇప్పటి వరకు ఆచరణలోకే కాలేవు. ఈరోజు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, మార్చి 8వ తారీఖు ఈరోజు సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఒక పెద్ద సభ పెట్టి ఇక్కడ కొన్ని హామీలు ఉన్నాయన్నమాట. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారవేత్తలుగా మహిళలు, స్వయం ఉపాధి అవకాశాలతో అందలం, ఇట్లా ఆర్థిక స్వేచ్ఛ అని చెప్పేసి సో ఇవన్నింటినీ ప్రకటిస్తారంట. అయ్యో సారు, ప్రకటించడం ఎంతసేపు చెప్పు. ఇప్పుడు నేను 1000 ప్రకటిస్తా, ఈ వీడియోని 100 కోట్ల వ్యూస్ వచ్చేలాగా చేయండి, మీకు అది చేస్తా ఇది చేస్తా, హైదరాబాద్ సిటీ మొత్తం రాసిస్తా అని నేను 1000 హామీలు ఇస్తా. ప్రకటించడానికి ఏం పోతుంది? అసలు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దగ్గరగా కూడా మీరు ఇంకా ప్రకటించుకుంటూనే ఉంటే మరి అవి అమలయ్యేవెప్పుడు? మహిళలు మీరు అంటున్నటువంటి హామీలను అనుభవించేదెప్పుడు? వాళ్ళకి హక్కు ఉంది, నిజానికి మీరు హామీలు ఇచ్చిర్రు, అవి నిలబెట్టుకోవాలి. రీసెంట్గా ఏదో ఎన్క్లేవ్ ఇంటర్వ్యూలో కూర్చొని రేవంత్ రెడ్డిని యాంకర్ ప్రశ్న అడిగినప్పుడు మీరు అట్లా చేస్తా అన్నారు కదా, ఏమైంది అని అడిగినప్పుడు ఎట్లా చేస్తాము, మాకు వచ్చేటటువంటి ఆదాయంలో పెన్షన్లు జీతాలు పోను పైసలేం మిగులుతలేవు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మేము ఇంకా మిత్తిలు కట్టుకోనికనే పైసలు సరిపోతలేవు అనేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలవి. మరి ఇట్లాంటి కారు కూతలన్నీ ఎన్నికలకు ముందు కూసేటప్పుడు ఇవన్నీ గుర్తురావా? ఎన్నికలకి ముందు మీరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక అంచనా అయినా వేయాలి. అరే మన స్తోమత ఎంతుంది రాబాయ్, రేపటి నాడు మేము అధికారంలోకి వస్తే మాకు వచ్చే ఆదాయం ఎంత, అందులోంచి ప్రజలకు అభివృద్ధికి ఎంత ఖర్చు చేయగలుగుతాము, లేదంటే ప్రజలకు ఏమంటారు దాన్ని సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేయగలుగుతాము అనేటటువంటి కనీస అవగాహన లేకుండానే ఈరోజు మీరు గద్దెనెక్కి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఏలుతున్నారంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు బుద్ధి లేదా, లేకపోతే మీకు సిగ్గు లేదా? అబద్ధపు ప్రచారాలు ప్రజలకి చెప్పి మరి ఇదొక పెద్ద మోసం, ఇది చాలా పెద్ద మోసం. ఫస్ట్ అసలు ఈ పాయింట్లో ఒక్కొక్కటి చదువుతుంటే అరే ఎంత సిగ్గులేని జన్మ అయిపోయింది ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళది అని అనిపించింది. రేవంత్ రెడ్డిని అనాలా లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి హేమీలను అనాలా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, మెరుగైన జీవన ప్రమాణాలు. ఒక్కొక్కటి చూద్దాం. 500కే గ్యాస్ సిలిండర్. అయ్యా సారు, ఒక్క ప్రశ్న అడుగుతా మీకు, మీరు ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారా? నాకు తెలిసైతే మనుషులు అనేటోళ్ళు ఇళ్ళలో ఉంటారు ఒక నాగరిక జీవితంలో. మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి ఒక వంటిల్లు ఉంటుంది, వంటింట్లో వండినటువంటి ఆహారాన్ని ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తింటారు. భర్త అయితేనేమి, భార్య అయితేనేమి, చిన్న పిల్లలు అయితేనేమి, ముసలోళ్ళు అయితేనేమి, ఎవరైనా సరే వంట చేసినటువంటి ఆ ఆహారాన్ని అందరు తింటారు. కేవలం మహిళలే తింటారా? మరి ఈ పథకాన్ని మీరు ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం ఇస్తున్నామని చెప్పనీక మీకు సిగ్గెట్లు వచ్చింది అని అడుగుతున్నా. అంటే మీరు మహిళలకు సిలిండర్లు ఇచ్చి మహిళల్ని వంటింటికే పరిమితం చేద్దామని అనుకుంటున్నారా? అసలు మీకు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, మనువాద భావజాలానికి గింతనన్న తేడా ఉన్నదా? అంటే మీ కడుపులో ఉన్నదంతా మనువాదమే అని చెప్పేసి మీరు మళ్ళీ చెప్తున్నారా? అసలు అది కాదు. కానీ ఫుడ్కి జెండర్ ఏందయ్యా నాకు అర్థం కాదు. సిలిండర్లు 500కి ఇస్తుండ్రు, ఇవ్వండి, జనరల్గా ఇవ్వండి, జెండర్ న్యూట్రల్ సంక్షేమ పథకంగా ఇవ్వండి కదా. మహిళలకు ఎందుకు తెచ్చిపెట్టారు? అసలు మహిళా కోటాలో మహిళలకు ఇస్తున్నటువంటి గిఫ్టుల్లో భాగంగా, వరాలలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటే ఎవళ్ళను పిచ్చోళ్ళని చేద్దామని. అంటే మరి ఇప్పుడు మగోళ్ళకు పెట్టుండి, బార్లో ఎక్కువ శాతం ఉంటారు కదా మీరు, సో మీకు బార్ భాగ్యలక్ష్మి అనో, బార్ ఏమంటారు లక్ష్మి వాళ్ళ భర్త ఎవరమ్మా ఎడిటర్ అమ్మ, విష్ణు కదా, బార్ విష్ణు అనో లేకపోతే ఏదైనా పెట్టండి.
మీరు ఫామ్ హౌజుల్లో ఉండి గెస్ట్ హౌజుల్లో ఉండి ఇక మొగోళ్ళు ఇళ్ళకి రారు, ఇళ్ళల్లో ఉండేది ఆడవాళ్ళే, వంటింట్లోకి పోయి ఆడవాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే వండుకొని తింటారు. మొగోళ్ళు హోటలల్లా, ఫామ్ హౌజులల్లా, గెస్ట్ హౌజులల్లా, బార్లల్లోనే ఉంటారని మీరు ఇక్కడతోటి ప్రూవ్ చేస్తున్నారా? మీ పార్టీ వాళ్ళు గెస్ట్ హౌజుల్లో కూర్చుంటారేమో, కానీ సామాన్యులందరూ కూడా ఇళ్ళల్లోనే తింటారు, వంట రూముల్లో వండుకున్న వాటిని. మరి ఆ సిలిండర్లను ఉపయోగించుకొని అందరూ తింటున్నప్పుడు, అన్ని జెండర్ల వాళ్ళు తింటున్నప్పుడు, ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు తింటున్నప్పుడు, అది మహిళలకు ప్రత్యేకంగా మీరు గిఫ్ట్ ఇస్తున్నది ఎట్లయితుంది అని అడుగుతున్నా. మహిళా పథకాలన్నప్పుడు మహిళల సంక్షేమం కోసము, విమెన్ ఎంపవర్మెంట్ కోసము ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ స్కీమ్స్ అయితే మహిళలకు మాత్రమే ఉపయోగపడేలాగా తీసుకొని రండి. అసలు 500కి సిలిండర్ ఇచ్చి మళ్ళీ మీరు ఆడవాళ్ళని వంటింటికే పరిమితం చేద్దామని మీ అగ్రవర్ణ భావజాలాన్ని ఇక్కడ చూపిస్తున్నారా? సూటి ప్రశ్న, దమ్ముంటే చెప్పండి. మీ పార్టీ వాళ్ళని ఈ ప్రశ్న అడిగితే నోరు తెరిచి సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. చెప్తారా? ఆ తర్వాత ఏముంది చూడండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు. అయితే ఇక్కడ ఇంకో తమాష ఏంటంటే 500కి గ్యాస్ సిలిండర్ అంటున్నారు, కానీ ఎంతమంది ఇళ్ళల్లో గ్యాస్ సిలిండర్లు ఆడోళ్ళ పేరు మీద ఉన్నాయో గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి సార్. క్రైటీరియా ఏం చూస్తున్నారు మీరు? అసలు ఆడవాళ్ళకి 500కే సిలిండర్లు ఇస్తున్నామని చెప్పనీకే ఎంతమంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయో మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు అని, ఉచిత కరెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు మన ఇండియన్ కన్జర్వేటివ్ సొసైటీలో ఆడదాని పేరు మీద ఇల్లుండు మహా గొప్ప విషయం. తెలుసా మీకు ఆ విషయం? ఆడదానికంటే ఇంత బంగారం మొహాన కొడితే గప్పుగుంటుంది అనేటటువంటి భావజాలం ఉన్నటువంటి మన సమాజంలో ఇండ్లు ఆడవాళ్ళ పేరు మీద ఉంటే ఇక వాళ్ళకి మీరు ఉచిత కరెంటు ఇస్తే ఏమున్నది? అసలు దాదాపుగా ఇండ్లన్నీ మొగోళ్ళ పేరు మీదనే ఉంటాయి. వాళ్ళకి మీరు 200 యూనిట్ల కరెంటును మాఫీ చేసినా కానీ, ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ అది ఆడవాళ్ళ కోటాకి ఎట్లొస్తుంది? అంటే ఇళ్ళల్లో ఉండేది ఆడోళ్ళే అనా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు మీరు. ఆడోళ్ళు ఇండ్లలోనే ఉంటారు, ఇక వాళ్ళు బయటికి రారు, ఇండ్లలో అన్ని సౌలతులు ఇస్తే చాలు, ఇక ఆడోళ్ళు ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసా మీరు అంటున్నది? అసలు ఏంది ఇది? జెండర్ పరంగా ఇవ్వాల్సినటువంటి స్కీములా ఇవి? ఈ హామీలను మీరు విమెన్స్ డే రోజు ఎక్స్క్లూజివ్గా పొడుగా అసలు రోడ్డు మీద ఎక్కడ పోతే అక్కడ బోర్డులు పెట్టి, హోర్డింగులు పెట్టి ఇట్లా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారు కదా. ప్రభుత్వ ఖజానాను ఇట్లా వృధా చేస్తలేరా మీరు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి? తీస్తరాంగ్ వెళ్తా ఉన్నాయి. ఏంది 10 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల ప్రమాద బీమా. ఇప్పుడు నేను ఒక అమ్మాయినండి, నేను తెలంగాణలో ఉంటా. చెప్పండి, ఇప్పుడు నాకు నా మొగుడు కొడితే నేను చచ్చిపోతే ప్రమాద బీమా ఇస్తారా? మా అత్తమామ నన్ను తంతే వచ్చే ప్రమాదం వల్ల మీరు బీమా ఇస్తారా? లేకపోతే రోడ్డు మీద నేను సామాన్యంగా కూరగాయలు, అంటే మీ దృష్టిలో మేము వంటనే చేస్తాం కదా, సో కూరగాయలు కొనుక్కొని పోయినప్పుడు యాక్సిడెంట్ అయితే ఇస్తారా? ఏ రకమైనటువంటి గృహహింసకు ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇస్తారు? మొగుడు, అత్త, మామ, ఆడబిడ్డలు పెట్టేటటువంటి హరాస్మెంట్లకి మీరు ఈ ప్రమాద బీమా ఇస్తారా? 10 లక్షల ప్రమాద బీమా చెప్పాలి. అసలు మీరు ఏది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే మేము మీకు ఇన్ని ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అని చెప్పేసి పొద్దున్న లేసి చూస్తే మొత్తం ఇవే. కొంచెం అన్న సిగ్గుండాలి కదరా. తర్వాత నెక్స్ట్కి ఒకే దగ్గర కూర్చుంటే చాలా కంటెంట్ వెళ్తుంది. మరి చూసేటోళ్ళకి యాస్తకన్నా వస్తుంది, కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారుతుంది అని అనిపిస్తలేదు. వ్యాపారవేత్తలుగా మహిళలు 3 సిలిండర్లు 500కి ఇచ్చి ఆల్రెడీ సగం మంది మహిళల్ని ఇక్కడ ఇంటికి పరిమితం చేసిర్రు. 200 ఉచిత కరెంట్ ఇచ్చి అది ఏదో మహిళలకి దారాదత్తం చేసినాము, మహిళల కోసం అని చెప్పేసి మహిళలకి భిక్ష వేసినట్టుగా వేసేసిర్రు మహిళా పేరు మీద. కానీ ఇంట్లో ఉండేది అందరే. లేకపోతే ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అయిపోతున్నారు కదా, యాసిడ్ దాడులు కానీ, రేప్ విక్టిమ్స్కి కానీ వాళ్ళకి ఇస్తారా 10 లక్షల ప్రమాద బీమా? ఇవన్నీ క్లారిటీగా మా జనాలకు చెప్పాలి కదా సారు, చెప్పాలి కదా. ఏందో ఏమో. ఇక వ్యాపారవేత్తలుగా మహిళలు అంటాం. సగం మందిని ఇక్కడ లాక్ చేసిర్రు మహిళల్ని వంటింట్లకి, ఇళ్ళల్లో సీరియల్ చూడడానికి, అది ఇది అని చెప్పేసి. ఇక వ్యాపారవేత్తలను కూడా తయారు చేస్తాడంట కాంగ్రెస్ కాక. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తాడంట. ఆ తర్వాత వ్యాపారవేత్తలుగా మహిళల్ని చేస్తాడంట. సగం మందిని ఇళ్ళకే పరిమితం చేసిండిన. ఇక మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో చూద్దాము. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తుందంట. తర్వాత ఇండస్ట్రియల్ పార్కుల్లో 5% ప్లాట్లు ఇస్తుందంట.
106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేస్తుందంట. జిల్లాకు పెట్రోల్ బంకు పెడుతుందంట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే జర దగ్గర అని మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ ప్రతి చోట మీరు పెట్టే ఈ 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లలో కానీ, ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టేటటువంటి భవనాలు కానీ, ప్లాట్లు కానీ, ఇక జిల్లా పెట్రోల్ బంకుల్లో కానీ ఉండేది రెడ్ల మహిళలేనా, లేకపోతే దళిత బహుజన మహిళలకు ఏమన్నా అవకాశం ఇస్తారా? నాకేం డౌట్ అంటే, ఇంతకుముందు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన కూడా రైతు వేదిక అని ఏర్పాటు చేసినట్టున్నాడు. అక్కడ ప్రతి చోట వెలమదొరలే ఉన్నారు. మరి ఈసారి కూడా మీరు ఇక మీ కులాన్ని కొంచెం లేపుకోనికే ఇట్లాంటివన్నీ మహిళల పేరు మీద మహిళలకి దారాదత్తం చేస్తున్నట్టు ఇచ్చేసి అక్కడ మీ కులపు మహిళలనే కూసబెడతారా, దొరసానులనే కూసబెడతారా అన్నది మా ప్రశ్న. మా ప్రశ్నలో కూడా జర న్యాయం ఉంది. అసలు మీకు సిగ్గున్నప్పుడు మేము బాగుంటుండే, మీకు సిగ్గు లేక మేము ఇట్లా ఏడుస్తున్నాం కదా. సో రెడ్డి మహిళలకు మాత్రమేనా ఇవన్నీ? క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇక్కడ ఏమైనా రిజర్వేషన్ వర్తిస్తుందా, లేకపోతే ఏ ప్రాతిపదికన మీరు మహిళల్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఒక జిల్లా కేంద్రంలో మీరు ఒక పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటే ఆ పెట్రోల్ బంకులో ఎంతమంది మహిళలు ఉంటారో ఆ మహిళల్ని మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపాధి అవకాశం సామాన్య ప్రజలు, అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి చివరి మహిళ దాకా ఎట్లా చేరుస్తారు? చేర్చే ప్రయత్నం ఉందా లేదా? ఇవన్నీ కూడా మీరు ప్రజలకి చెప్పాలనా లేదా సార్? ఇక ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచి గద్దెనెక్కిర్రు, చెప్పాలి కదా. సిగ్గు కరువైతుంది పొలిటీషియన్స్కి. స్వయం ఉపాధి అంట. ఆహా ఓహో చూద్దాం. 196 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అంట. ఇగో ఆల్రెడీ ఇళ్ళకు సిలిండర్లు 500కి ఇచ్చి ఆడోళ్ళని వంటింటికి పరిమితం చేసి పెట్టిర్రు. ఇక ఆడది కదా, ఇది వంటిల్లు దాటి బయటికి వచ్చిందంటే కూడా మళ్ళీ వంట పనే చేయాలని చెప్పేసి క్యాంటీన్లో నడిపిస్తామంటున్నారు. ఇంట్లోకి ఆ క్యాంటీన్లల్లో క్యాషియర్ స్థానంలో ఎవరు కూర్చుంటారు? మళ్ళీ మగోళ్ళే కూర్చుంటారా? అరే లేదు, మీకు ఫినాన్స్ని చూసుకోవడానికి రాదు కాబట్టి మీ ఆర్థిక విధానాన్ని చక్కగా చూసుకోవడానికి ఒక మగోడిని పెట్టుకోండి క్యాషియర్ దగ్గర అంటారా? లేకపోతే క్యాషియర్ దగ్గర మొత్తం ఎవరున్నా, ఎవరు అంట్లు తోమినా, ఎవరు వండి వార్చినా, వడ్డించినా కానీ క్యాషియర్ లక్ష్మీదేవి కాడ మాకుల పోలే ఉంటారంటారా? క్లారిటీ ముఖ్యం బిగులో. ఆ తర్వాత విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ అంటే మళ్ళా ఆడోళ్ళు వంటగది దాటిట్లొస్తే క్యాంటీన్లల్లో కూర్చోబెడతారు. అక్కడి నుంచి ఇంకొంచెం కొద్దో గొప్ప ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళ ముంగట మిషన్ వేసి కుట్టండి పిల్లలకి బట్టలు కుట్టండి అని బట్టలు కుట్టిస్తారు. అంతేనా? ఎంతసేపు మహిళల్ని వంటకు, ఇంటికి, కుట్లకు, అల్లికలకి పరిమితం చేద్దామని తెగ మాస్టర్ ప్లాన్ వేసిండ్రు కదా. దళిత బహుజన మహిళలందరినీ చిన్న చితక పనులలో కేంద్రీకరించడానికి చాలా పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు బాగుంది. సిగ్గు ముఖ్యం ఇక్కడ. మళ్ళీ ఇంకా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు కడతారంట. మరి ఆ భవనాలకి ఎవరు ఉంటారు? ఆ భవనాలలో ఏం చేస్తారు? ఎట్లాంటి మహిళలు అక్కడ ఉంటారు? అక్కడ ఆ మహిళలకి ఎట్లా మీరు ఉపాధి కల్పిస్తారు? వచ్చేటటువంటి రెవెన్యూని ఏ ప్రాతిపదికన సామాన్య మహిళలకు మీరు పంచుతారు అన్నది కూడా బయట పెట్టాలి కదా. ఇప్పుడు 100కి 1000 వస్తాయండి మనుషులము. లక్షల ఆలోచనలు, సుమారు 40,000 ఆలోచనలు ఒకరోజు బుర్రకు వస్తే మరి వాటిలా 1,00,000 మాటలు మాట్లాడడం పెద్ద పనేం కాదు. మరి అట్లా ఉత్తిగొచ్చిన మాటలేనా ఇవి? ఊకదంపుడు మాటలా ఇవి? కాదు అంటే మీరు ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాలి, ప్రజలకి వివరించాలి. అరే అది కాదురా బాబు, మేము మీకోసం ఇది చేస్తున్నాం, మాకు మీరందరూ చాలా అవసరము, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడానికి ఇగో ఈ పథకాలను ఈ తీరుగా ఈ మహిళల కోసం తీసుకొస్తున్నాము అని మీరు చాలా ఓపెన్గా, చాలా క్లియర్ కట్గా మీ క్రైటీరియా ఏంటి, మీ పారామీటర్స్ ఏంటి, మీ విజన్ ఏంటి, మీ మిషన్ ఏంటి అన్నీ చెప్పాలి. అట్లా మీరు చెప్పినాడు ఈరోజు నాలాంటిది ఒక వీడియోలోకి వచ్చి మీకు సిగ్గుందా అని నిలదీయకపోదు కదా. తర్వాత మీ సేవా కేంద్రాల ఏర్పాటంట కొంచెం ముందరికి రానిచ్చిర్రు. మరి మీ సేవా కేంద్రాలలో కూడా మమ్మల్ని కంప్యూటర్ల ముందు కూర్చోబెడతారా, లేకపోతే ప్యూన్ పని చేయడానికో? అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని నేను ఓకే అంట. కానీ పబ్లిక్ తరఫున అంటే
గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే వాటికి కనీసం గవర్నమెంట్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉండాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను. సో మీ సేవా కేంద్రాలలో మరి ఆడవాళ్ళని ఛాయ్ తీసుకురావడానికో వాటర్ నింపడానికో ఊడవడానికో పెడతారా, లేకపోతే సిస్టమ్స్ ముందు కూర్చోబెడతారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆధునిక బానిసత్వం అనేది ఆల్రెడీ వస్తూ ఉంది, ఆల్రెడీ మీరు అవలంబిస్తున్నారు. పాలకులకు తెలిసినంత గొప్పగా ఆధునిక బానిసత్వం గురించి ప్రజలకు తెలియదు. పాపం వాళ్ళు మీరు బానిసలుగా చేసుకుంటే చేస్తూనే ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో మీ సేవా కేంద్రంలో మీరు ఏం చేస్తారు మహిళల్ని అన్నది కూడా చెప్పాలి కదా. ఇక రెండో విభాగంలోకి వస్తే అవకాశాలతో అందలమంట. ఆకాశానికి ఎట్లా ఎక్కిస్తాడో చూద్దాం. ఆర్డినరీ బస్సుల్లో కూసబెట్టి ఆకాశానికి తీసుకుపోతా అన్నట్టు వినిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తమాషా ఏంటంటే ఇందాక పబ్లిక్ బైట్స్ కానీ బయటికి పోయినా చాలామంది మహిళలు మాట్లాడడానికే సంకోచిస్తూ ఉన్నారు. అంత స్వాతంత్రం ఉంది మహిళకి. సరే ఓకే, ఒకరు ఇద్దరు మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అట్రాసిటీస్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే మొదటి పాయింటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఉంది. నేను 2 టెస్టిమోనియల్స్ తీసుకున్నా, మీకు అటాచ్ కూడా చేస్తా. ఇది టీఎస్ఆర్టీసీ బస్సే కదా సార్? సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్. హోర్డింగ్లో చూసి ఎక్కినా సార్. మహిళా శక్తి, మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ అని ఉంది. చదువుకోండి ఒకసారి ఉన్నదా? అక్కడ ప్రతి స్తంభానికి ఉంది, అందుకు ఎక్కినా సార్. బస్సు మీద రాసి ఉంటుంది, బస్సు మీద కూడా రాసి ఉంటుంది. ఇది టీఎస్ఆర్టీసీ బస్సే కదా సార్? మహిళలకు ఫ్రీ అని రాసి ఉంటుంది. అంటే టీఎస్ఆర్టీసీ మహిళలకి ఫ్రీ, కండిషన్ సప్లయా సార్? సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ. ఓకే, మా బతుకులు ఆర్డినరీ వరకు పరిమితం అంటారు ప్రభుత్వం. ఎక్స్ప్రెస్ వరకు ఇచ్చారు, ఎక్స్ప్రెస్. ఓకే సార్. ఒకటే ఉంది సార్. ఒకటే ఉంది. ఆధార్ కార్డ్ వర్తిస్తుంది కదా, ఎందుకు? బ్యాక్ సైడ్ ఇది కూడా ఆర్టీసీ బస్సే కదా? ఆర్టీసీ బస్ అంటే దీనిలో రకరకాల ఏసీ బస్ ఉంటుంది, పీపర్ ఎక్స్ప్రెస్లో మటుకు ఆధార్ పెట్టి. ఆర్టీసీ అన్నింటిలో ఫ్రీ అన్నట్టుగానే చెప్తున్నారు. హోర్డింగ్లు ప్రతిసారి మహిళా శక్తి అని ఈ నుంచి ఆ తార్నాక సికింద్రాబాద్ వరకు ఉన్నాయి కదా. అది వాస్తవమే కానీ అసత్య ప్రచారం చేయొద్దు కదా ప్రభుత్వం కూడా. పెడితే అప్పటికే అసలు సిటీ బస్సుల వరకే పెట్టాలి. అసలు ఆర్టీసీ కూలిగా అక్కడ తాడిపాటు పడ్డట్టు అసలే లాభాలు నడుపుతాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఎక్స్ప్రెస్ పెడితేనే తలనొప్పి అవుతుంది. ఎక్స్ప్రెస్ పెడితేనే దానికే సీట్లు వస్తలేవు. ప్రభుత్వానికి మనం చెప్పేటోళ్ళు వాళ్ళు 4 రోజులు ఉంటారు, పోతారు అంతే. వాళ్ళు ఎవరి మాట్లాడారు, వాళ్ళు ఉన్నప్పుడైనా నిజాలు చెప్పి ఉంటే బాగుంటది కదా. పెట్టిండు కదా, ఎక్స్ప్రెస్ పెట్టిండు కానీ ఇప్పుడు చెప్పడం ఎక్స్ప్రెస్ అది చెప్పొచ్చు కదా. ఆయన ప్రతి చోట మెన్షన్ చేయాలి. అన్ని టీఎస్ఆర్టీసీ బస్సులు అంటే టీఎస్ఆర్టీసీ ఎంబ్లెమ్ ఉంది కదా, పొరపాటు పడతారు కదా, ప్రజల తప్పు కాదు కదా. అప్డేట్ అయి ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యత కదా, ఆధార్ కార్డ్ అని బాధ్యత కదా ప్రభుత్వానికి బాధ్యత. ముందు పెట్టించిండు మహాలక్ష్మి పథకం బస్ అని పెట్టిండు, దానికి వాడికి మరి తీసుకోండి. ఇది లేకుంటే లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మనకి మహాలక్ష్మి పథకం అని పెట్టిండు. అవును, ఇప్పుడు ప్రభుత్వము మేనిఫెస్టోకి ముందు ఏం చెప్పింది, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, తర్వాత ఇట్లా కొన్నింటికే పరిమితం చేయడం ప్రభుత్వం తప్పే కదా. మహిళలకి విలువ ఇస్తే మంచిగా పూర్తిగా చేయాలి కదా. మన గవర్నమెంట్కి ఏం చెప్పలేము, వాళ్ళు చెప్తే వేదం అంతే. ఇక ఫుల్ అయిపోయిందా, ఏమో డోర్ క్లోజ్ చేసుకో, వెళ్ళిపోయా. థ్యాంక్ యూ. టికెట్ ఇది ఆధార్ కార్డు పనిచేయదు మేడం. ఎందుకు?
ఇది సూపర్ లగ్జరీ. కానీ ఆర్టీసీ బస్సే కదా, టీఎస్ఆర్టీసీయే కదా. అదే మేడం, కొన్నిటికి పెట్టారు. ఎందుకు కొన్నిటికే పెట్టిర్రు? కొన్నిటికే ఎందుకు పెట్టిండ్రు? కొన్నిటికి ఎందుకు పెట్టారా అది మా ఎండి గారిని అడగాలి. ఇప్పుడు మరి గవర్నమెంట్ ప్రతి చోట ఉచిత ఏమంటారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఉంది కదా, ఇది బస్సే కదా, ఇది టీఎస్ఆర్టీసీదే కదా. బస్సులో కొన్ని రకాలు ఉంటాయి మేడం. రకాలు ఉంటే వివక్షనే కదా అది. మహిళలు ఈడికే రావాలి ఈడికే రావద్దు అంటే 2 విధాలకు కేటాయించారు. ఒకటి ఆర్డినరీ బస్, 2 ఎక్స్ప్రెస్. ఈ రెండిటికి ఎలిజిబుల్. ఇంకా మిగతా వాటికి మేము ఇంకెప్పుడు ఎక్కొద్దు, ఇంకా పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టాలి. మరి ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అది మా చేతిలో లేదు. మీరు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? మా పరిస్థితుల్లో అంటే సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ ఏమన్నా చేంజెస్ చూస్తున్నారా మహిళలకి ఫ్రీ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత? చేంజ్ ఏమున్నది మేడం, ఎప్పుడైనా ఇదే. రిటైర్డ్ అయ్యేదానికి చేస్తూనే ఉండాలి సేవ. ఓకే సార్, మీ ఎండీనే అడుగుదాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనా సార్? సాధారణంగా ఏమంటారు ఈ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కాకుండా వేరేవి సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సెస్ ఎక్కినప్పుడు లోగో మాత్రం టీఎస్ఆర్టీసీ అని ఉంది. కానీ లోపలికి పోతే ఆధార్ కార్డు చెల్లదని అంటారు. ఎందుకు చెల్లదు సార్, ఇది టీఎస్ఆర్టీసీ బస్సే కదా అంటే వాళ్ళు లేదమ్మా ప్రభుత్వము దాన్ని కూడా విభజించింది, ఈ బస్సుల్లో ఫ్రీ ఉంటుంది, ఈ బస్సుల్లో టికెట్ ఉంటుంది అని చెప్పేసి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు మీరు మహిళలకి నిజంగా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే మరి ఇక్కడ మెన్షన్ చేయాల్సింది సార్. స్పేస్ మీరు తలుచుకుంటే ఇక్కడ ఒక 2 లైన్ల స్పేస్ రావడం పెద్ద పనా? ఇక్కడ చెప్పొచ్చు కదా, కేవలం మేము ఆర్డినరీ బస్సుల వరకే పరిమితం చేస్తాం, ఎక్స్ప్రెస్ బస్సుల వరకే పరిమితం చేస్తాం. మా రాష్ట్రంలో ఆడబిడ్డలు అందరూ కోటీశ్వర్లు అన్నారు కదా పైన ఎన్నో, ఆ కోటేశ్వర్లు అందరూ ఆర్డినరీ బస్సుల్లో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే తిరగాలి, లగ్జరియస్ లైఫ్ స్టైల్ వాళ్ళకు వద్దు అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. మరి నిజంగా మీకు మీ ఆడవాళ్ళు, మీ మహిళలు, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు భాగ్యలక్ష్ములు అంటారు కదా, మీరు లక్ష్మితో పోలుస్తారు. సో వాళ్ళందరూ బాగుపడాలి అంటే మరి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచడం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయరు? సగం సగం చేసి కండిషన్స్ అప్లై చెందానా మీరు ఈరోజు ఇట్లా ఇక్కడనేమో పూర్తిగా ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి జనరలైజ్ చేసి ఒక వాక్యం వదులుతారు. బయట సమాజంలో అంటే ఫీల్డ్లోకి అడుగు పెడితేనేమో అడుగడుగున కండిషన్స్ అప్లైడ్. ఇదేనా పాలన అంటే? ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా మహిళలకు మీరు పట్టం కట్టడం? ఇట్లాంటి పథకాలతోన మీరు మహిళలని కోటీశ్వరులని చేస్తారు. అరే ₹1 కోటి వాళ్ళ చేతిలోకి వచ్చే తర్వాత విషయం రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండేలా చూడండి. పోనీ ఆల్రెడీ బస్సెస్ ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నారు, మరి ఫ్రీ ఇద్దాం అనుకున్నారు, స్టార్ట్ చేసిర్రు. అదేదో అన్ని బస్సుల్లో ఫ్రీ ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ బస్సులు ఫ్రీగా ఇచ్చుడుతోటే మహిళల యొక్క ఆత్మగౌరవం డాష్లో కలిసిపోయింది. ఇక నేను మాట్లాడలేను, చాలా చాలా చూసా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా చేసిన. నేను రోజు ఆఫీస్కి బస్సులో వెళ్తుంటే ఎంత నీచంగా చూస్తున్నారు తెలుసా కండక్టర్ వాళ్ళు మహిళల్ని. ఆడవాళ్ళు మాత్రమే ఏదైనా బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటే అక్కడ స్టాప్ ఉన్నా కానీ ఆపుతలేరు డ్రైవర్లు. వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు ఆధార్ కార్డు చూపిస్తారు, టికెట్ కొనుక్కోరు, ఏం కొనుక్కోరు అని చెప్పేసి పోతుర్రు. ఇంకొంతమంది అయితే పూర ఘోరం, అసలు ఏంది ఆధార్ కార్డు చూపించే నువ్వెందుకు ఎక్కినావు అని అంటున్నారు మొహం మీద. ఇక ఈ రోజే బయటపడ్డాయి ఎన్నో జీరో టికెట్ ఉంటుంది కదా, మహాలక్ష్మి పథకం టికెట్ని మగవాళ్ళకి కూడా ఇచ్చి కండక్టర్లు పైసలు దండుకునే వ్యాపారం మొదలుపెట్టిర్రు. సో ప్రభుత్వాలు ఇస్తే అందరికీ ఫ్రీ ఇచ్చిర్రు, మహిళలందరికీ అన్ని బస్సుల్లో ఇవ్వండి కనీసం. రేవంత్ అన్న వల్ల నేను నా దూరం ఉన్నటువంటి మా ఊరికి కూడా లగ్జరియస్గా వెళ్తున్నాను అనుకుంటారు. ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి, ఒక గ్రామం నుంచి కానీ వేరే జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కో ఇంకో జిల్లా కేంద్రానికో వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్సులో ఒక మహిళ చేతిలో చిల్లిగా అవ్వలేక ఎమర్జెన్సీలో ఇంట్లోకి రావాల్సి వచ్చినా ఏదో ఒక అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ వచ్చి బయటికి వస్తే చేతిలో చిల్లిగా అవ్వలేకపోతే ఆమె ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుందా, ఆర్డినరీ బస్ ఎక్కడ ఆగుతుందా అని చెప్పేసి వెతుక్కోవాలనా. ఈరోజు ఒక అమ్మ అంటుంది, పల్లెటూరు నుంచి ఉన్న ఒక అమ్మ అంటుంది, మా ఊరి స్టాప్ దగ్గర బస్సులు ఆపరు, ఆడవాళ్ళు మేము నిలబడితే మేము ఇంకో స్టాప్కి లిఫ్ట్ అడుక్కొని పోయి వాళ్ళే అక్కడ దొరుకుతున్నామో ఎక్కాలే, లేకపోతే మళ్ళీ ముందరికి పోవాలని చెప్పేసి చెప్తున్నారు.
ఏంటిది ఇది? మరి మీకు గుర్తుంది, మీకు అన్నీ తెలుసు, మీ దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా యంత్రాంగం కూడా ఉంటుంది. మీరు తలుచుకుంటే అదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం పెద్ద పని కాదు. మరి మీకు తెలియదా రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక జిల్లాకి కానీ ఇంకొక ప్రాంతానికి కానీ ఉన్నటువంటి బస్సుల సంఖ్య తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉంటే కూడా సుదూర ప్రాంతాల జర్నీ కాబట్టి పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. సో వాటితోటి మహిళల యొక్క అవసరం తీర్చలేము అని మీకు తెలుసు కదబ్బా. తెలిసినప్పుడు కొన్ని ప్లేసెస్కి అయితే అసలు ఆర్డినరీ బస్సెస్ ఉండవు. కొన్ని ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా పైసలు పెట్టి వెళ్ళాలి, లేకపోతే ఆప్షన్ ఉండదు. మరి అట్లాంటి ప్లేసెస్ అన్నప్పుడు మరి అక్కడ కొనుక్కోవాల్సిందేనా టికెట్? సగం ఇప్పుడు సరే ఒక మీలాగానే చెప్పాలి నేను కూడా. ఇప్పుడు నా ముందు ఒక మోరీ ఉంది, సరే మీ ముందు నాకెందుకు లేదంతా, మీ ముందు ఒక మోరీ ఉందయ్యా, మురుగు కాలువ ఉంది, అది దాటాలి. 100% దాటుతారా? కొంచెం దాటుతలే తర్వాత చూసుకుంటా అంటారా? కొంచెమే దాటితే మోర్లో పడతారు, మురికి అయిపోతారు, అవునా? డ్రైనేజీలో పడడానికి మీరు ఇష్టపడతారా? మరి మీరేమో 100% చేసుకొని సేఫ్గా ఉండాలని చూస్తారు. ఎట్లను మహిళలకి కూడా పౌరులకి కూడా ఏమైనా స్కీమ్స్ ఇస్తే పూర్తి స్థాయిలో మొత్తం ఆలోచించి ఇవ్వండి. నిజంగా మీకు బడ్జెట్ తోటి, మీతో ఉన్న బడ్జెట్ తోటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాకపోతే ఎన్నికలకి ముందే ఒక అంచనాతోటి పెట్టకండి, హామీలు ఇవ్వకండి, అయిపోయేది కదా. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు జనాలకి, ఆ తర్వాత బూతులు తిట్టించుకుంటున్నారు జనాలతో. తర్వాత ఏంది, డైరీ సహకార రంగంలో 40,000 మంది సభ్యులకు శిక్షణ. పాలెట్లా విండాలి, పొద్దుగాల లేచి బర్లకు గడ్డెట్లు వేయాలి, ఇవేనా పెండెట్లు ఎత్తాలి. నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తాను. పొద్దున్నే 6ంటికి లేస్తాం, బర్రెలకి ఎండుగడ్డి పచ్చగడ్డి. ఏమమ్మా ఎడిటర్ అమ్మ నీకు గుర్తుంటే జర అంది రాదు వీడియోలో. సో ఆ అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తుంది నాకు. సో మళ్ళీ మహిళలందరినీ పశువుల కాడికి పట్టుకపోయి మ్యాక్సిమం ఇందులో మాత్రం ఖచ్చితంగా దళిత బహుజన మహిళలనే తీసుకుంటారు మీరు. మీ రెడ్ల మహిళలకు, కమ్మ మహిళలకు, కాపు మహిళలకు ఇయ్యరు ఈ అవకాశాలు. సో ఏ మహిళ అయినా మాకు మహిళనే అండి, యూనివర్సల్ మహిళ మేము. సో మహిళలే మాకు. సో మళ్ళీ ఆడోళ్ళని తీసుకొని పోతారు, పశువుల కొట్టంలో పెడతారు. చదువులు వద్దిగా మాకు, సంధ్య వద్దిగా మాకు, బయటికి పోకూడదు, చదువుకోకూడదు, జాబులు చేయొద్దు. ఆల్రెడీ బయట పరిస్థితులు అనుకూలంగా లేవు మహిళలకు సేఫ్టీ విషయంలో. సో మీరు కొత్తగా మళ్ళీ పాడి పశువుల వైపు, డైరీల వైపు తీసుకొని పోతారు. పాలు అమ్ముకుంటూ బతకాలి మేము, అంతే కదా. ఎవరో బీఆర్ఎస్ లీడర్ పాలమ్మినం పూలమ్మినం అట్లుంది మా పరిస్థితిగా. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్లో శిక్షణ. ఎట్లాంటి ఈవెంట్లు చాలా క్లారిటీ కావాలి ఈ విషయంలో. అయితే ఈ విషయంలో విమర్శిద్దామంటే కూడా కనీస అవగాహనకి కూడా రాదు ఈ విషయం ఏంటిది అసలు. ఈవెంట్ మేనేజ్మెంట్లో శిక్షణ అంటే చిట్ట చివరి మహిళ దాకా ఈ పాయింట్ వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆబ్వియస్గా పైన ఎవరైతే ఉన్నారో మీ సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు వాళ్ళకే ఇస్తారు ఈ అవకాశం కూడా. ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్కి ఈ కాలంలో చాలా పెద్ద దండ నడుస్తోంది, చాలా డిమాండ్ ఉంది. చిన్న ఈవెంట్లకి కూడా మనం చాలా పాజిటివ్ చేసుకుంటున్నాం, చాలా హంగులు ఆర్భాటాలతో చేసుకుంటున్నాం. కాబట్టి ఇట్లాంటి డిమాండ్ ఉన్నటువంటి విషయాల్లో మాత్రం మీరు మీ కులపోళ్ళకే అవకాశం ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తారంట మహిళలను. ర్యాండమ్గా ఒక ప్రభుత్వ పాఠశాలను తీసుకుందాం. మీ తరఫు నుంచి అంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరు రండి, సామాన్య ప్రజల తరఫు నుంచి నేను వస్తా, ఇద్దరం కలుద్దాం. ఏదో ఒక ర్యాండమ్ పాఠశాలకు పోదాం. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా, ఆ వాష్రూమ్లలో వాటర్ వస్తాయా, ఆ వాష్రూమ్స్ ఉంటే ఎంత నీట్గా ఉన్నాయి, లేకపోతే అందులో ఏం కరువు అయింది, డోర్లు ఉన్నాయా, ట్యాపులు ఉన్నాయా, ఏంటిది మగ్గులు, బకెట్లు, చీపుర్లు ఉన్నాయా, ఇవన్నీ చూద్దాం. ఆ తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో బియ్యం ఏ క్వాలిటీలో ఉన్నాయి, చారు వస్తే అది నీళ్ళ చారు ఉంటుందా, పురుగుల చారు ఉంటుందా, ఏమైనా కూరలు పెడుతుండ్రా లేదా, గుడ్లు పెడితే ఆ గుడ్లలో ఎంత స్కామ్ నడుస్తుంది, ఆ గుడ్లు మంచిగా ఉన్నాయా లేవా, డేట్ అయిపోయినాయా, ఇట్లాంటివన్నీ చూద్దాం. చాలా పాఠశాలల్లో వసతులు లేవు. జూన్లో పాఠశాలలు షురూ అయితే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా పుస్తకాలు రానటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని తీయొచ్చు తెలుసా. వాళ్ళకి చక్కగా యూనిఫామ్స్ పంపకాలు టైంకి జరగవు, పుస్తకాలు ఇచ్చుడు టైంకి జరగదు, నోట్బుక్స్ ఇచ్చుడు టైంకి జరగదు, తిండి పెట్టడం ప్రాపర్గా ఉండదు. కనీసం చాలా పాఠశాలల్లో స్వీపర్లు ఉండరండి.
స్వీపర్లు ఉండరు, పిల్లలే ఊడ్చుకోవాలి, పిల్లలే వాష్రూమ్స్లో నీళ్లు పోసుకోవాలి, అన్ని పిల్లలే చేసినప్పుడు చదువు మాత్రం ఇంకెవరు చేస్తారు? ఇవన్నీ పిల్లలు చేస్తుంటే చదువు ఎట్ల నుంచి చదువుతారు? అసలు గవర్నమెంట్ పాఠశాలలకు రాబుద్ది అవుతుందా? సిబ్బంది ఉన్నారా? అసలు కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారా? ముందు ఉన్న పాఠశాలల్ని బాగు చేయరు. మరి కావాలంటే అందులో మొత్తం స్టాఫ్ని మహిళల్ని పెట్టండి. మీకు మహిళల మీద అంత ప్రేమ ఉండి మహిళలకు స్వయం ఉపాధి కల్పించేది ఉంటే. చాలా పాఠశాలలు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా పాఠశాలల్ని మూసేసిర్రు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేతకు దగ్గరలో ఉన్నాయి. అంతెందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో ఒక పైలట్ స్కీమ్ తీసుకొచ్చింది, బ్రేక్ఫాస్ట్ కూడా పెడదాం పిల్లలకు అని. ఒక 80 స్కూళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టింది. ఎన్నికలు వచ్చి వాళ్ళు బంద్ చేసిర్రు. ఆ పాప మా పిల్లలు ఏం కావాలి, సర్లే పొద్దున టిఫిన్ పెడతారు అని చెప్పేసి వాళ్ళ ఆశ మీద చదువుకుందామని వచ్చిర్రు. తిండి లేకపోయే, చదువు ఎక్కకపోయే. ఇక ఎందుకు మీ ప్రభుత్వాలు ఉన్నది? ఎందుకు కుంభకోణాలు చేసి పైసలన్నీ వెనకేసుకోనికినా? కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా సారు. సిగ్గు ఎక్కడ పోతుందో ఏమో. ఇక ఆర్థిక స్వేచ్ఛనంట, ఆర్థిక స్వేచ్ఛ, 1,00,000 కోట్ల రుణాలు ఎప్పుడు ఇస్తారో ఏమో. మరి దేనికి ఇస్తారు అసలు? ఏ ప్రాతిపదికన 1,00,000 కోట్ల రుణాలు ఇస్తారు? ఎంతమందికి ఎన్ని కోట్ల లేదంటే ఎన్ని లక్షల రుణాలు ఇస్తారు చెప్పురు? అందులో అసలు దాన్ని ఏ రకంగా మీరు అమలు చేస్తారు? లేదు, కేవలం ఇవన్నీ ప్రచారాలేనా? ప్రకటన చేస్తారు, పక్కకు పోతారు. తర్వాత ఇక ప్రజలు ఎట్లా మునగని మీకు అనవసరం, అంతే కదా. తర్వాత పాయింట్ ఏంటి తెలుసా? 350 crores ఆఫ్ వడ్డీ రాయితీ చెల్లింపు. 350 కోట్ల వడ్డీని మీరు మళ్ళీ చెల్లిస్తామన్నారు. 15 నెలలు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఎంతమంది మహిళా సంఘాలకు మీరు వడ్డీని మొత్తం మాఫ్ చేసి చెప్పండి, వడ్డీని తిరిగి ఇచ్చేసి చెప్పండి. చెప్తారా మీరు? మీ దగ్గర ఉందా ఇన్ఫర్మేషన్? కనీసం జవాబుదారీతనానికి మీకు ధైర్యం ఉందా, దమ్మున్నదా అడుగుతున్నా. మరి ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు. ఇక దీని గురించి కూడా మాట్లాడాలంటే సిగ్గుపోతుంది. ఇన్ని గానం ప్రకటనలు చేసి ఈరోజు మీరు ఏంది ఇది? తెలంగాణ తల్లి స్ఫూర్తిగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రజాప్రభుత్వము. అవును, మాది ప్రజాప్రభుత్వము, మా ప్రభుత్వంలో ఎన్ని అట్రాసిటీస్ జరిగినా మేము పట్టించుకోము, దళితులను చంపేసినా మేము దేకము, ఆడపిల్లలు చాలా దారుణంగా రేప్లకి గురవుతున్నా మేము పట్టించుకోము, ఆడపిల్లల యొక్క జీవన ప్రమాణాలని పెంచేందుకు మేము ఎటువంటి స్కీమ్స్ని కానీ ఎటువంటి మంచి చట్టాలని కానీ అమలు చేయము. ఈరోజు ఎన్ని చోట్లలో ప్రతి 10 నిమిషాలకు ఎన్ని ప్లేసెస్లో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎన్ని హరాస్మెంట్లు జరుగుతున్నాయో. రీసెంట్గా మీరు వార్తల్ని చూసినట్టయితే విద్యార్థినులు, స్కూళ్ళలో చదువుతున్నటువంటి అమ్మాయిలు గర్భం తెచ్చుకుంటున్నారు. అసలు ఎట్లా? చిన్న పిల్లలు 8th 9th క్లాస్ పిల్లలకి కడుపు వస్తుందయ్యా. విద్యార్థులను ఉపాధ్యాయులే దగ్గరుండి రేప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎక్కుతుందా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడపిల్లలని టీచర్సే రేప్ చేస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా మీరు? ఎంత దారుణంగా జెండర్ డిస్క్రిమినేషన్ ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మేనిఫెస్టోలో, మీ ప్రకటనల్లోనే చాలా వరకు జెండర్ని బట్టి మీరు వివక్ష చూపిస్తున్నట్టుగా తేట తెల్లమైంది. ఖచ్చితంగా అందులో చెప్పగలుగుతా నేను, ఈ సిలిండర్ కానీ కరెంట్ కానీ చాలా రకాలుగా మీరు జెండర్ వివక్షను చూపిస్తూనే ఉన్నారు. వీటన్నింటికి మరి మీరు సమాధానాలు చెప్తారా? నేను ఎదురు చూస్తున్నా, ఖచ్చితంగా ఎదురు చూస్తున్నా. మీ దగ్గర చాలా మంది మేధావులు ఉంటారు. అసలు ప్రభుత్వం ఇదంతా ఈ పోస్టర్ తయారు చేసేటప్పుడు మరి మీ దగ్గర ఉన్నటువంటి మేధావులు ఏం చేస్తున్నారు అన్నది నా పెద్ద ప్రశ్న. మేధావులు కూడా రాజకీయ నాయకులకు అమ్ముడు పోయినరా? రాజకీయ నాయకులకు భయపడ్డరా? ఈ విషయంలో మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా విభేదించాలి అనుకుంటే ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం మీ దగ్గర వాదించడానికి, మీ దగ్గర చర్చించడానికి. మీ దగ్గర మేము ఖచ్చితంగా మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి కామెంట్లలో ఖచ్చితంగా.